ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేశారు. దాదాపుగా 12 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కావేరీ ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించారు. బైక్ బస్సును ఢీకొట్టి కిందకు దూసుకెళ్లడంతో, అంటే బైక్ బస్సును ఢీకొట్టిన తర్వాత కిందకు దూసుకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్యూయల్ ట్యాంక్కి ఆ మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ మంటలు చెలరేగి ఆ బస్సు దగ్ధమైపోయింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రయాణికులు ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ కిందనే ఉంటుంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి హుస్సేన్ సంఘటన స్థలం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి హుస్సేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హుస్సేన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? సచిన్, కర్నూలు జిల్లా ప్రధానంగా జాతీయ రహదారి పైన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి జాతీయ రహదారి పైన అర్ధరాత్రి దాటిన తర్వాత మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కర్నూలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి కావేరీకి సంబంధించినటువంటి ఈ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి అనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం జరిగేటువంటి సమయంలో సుమారు 40 మంది బస్సులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రత్యక్షంగా మనం చూసినట్లయితే ఈ ప్రమాదం జరిగేటువంటి సమయంలోనే సుమారుగా 12 మంది జంప్ అయిపోయారు. అంటే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం హాస్పిటల్లో ఇది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉంటే, ఉదయం ఘటన జరిగిన వెంటనే అధికార యంత్రంగా అప్రమత్తమైంది. సంఘటన స్థలానికి చేరింది. తాజాగా ఇప్పుడే కాసేపటికి కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీతో పాటు జాయింట్ కలెక్టర్స్, అదేవిధంగా ఎస్పీ డిఎస్పీలు, డిఐజీ అధికారులంతా పోయే ప్రభుత్వం సహా ఈ ప్రాంతానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం మనం చూసినట్లయితే విజువల్స్ లో ఈ కావేరీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ మొత్తం తీవ్రంగా దగ్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఈ 40 మందితో పాటు మరో 2, అంటే డ్రైవరు, కావేరీకి సంబంధించినటువంటి ట్రావెల్ సిబ్బంది 2 ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కడ కూడా ఇప్పటి వరకు డెడ్ బాడీస్ ఏవి గుర్తించినటువంటి పరిస్థితి, ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సచిన్, మొత్తంగా చూసుకుంటే మనం చూస్తా ఉన్నాం ఈ విజువలైజేషన్స్ అంతా కూడా చూస్తే ఒకసారిగా ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మన గతంలో చూసే 2005 ఆ ప్రాంతంలో పాలెం దగ్గర జరిగినటువంటి ఘటన, ఒకసారిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఏసీ పేలి ఘటన జరిగిలో 40 మంది చనిపోయి సజీవ దహనమైనటువంటి ఘటన. ఆ తర్వాత మరి అంత స్థాయిలో జరిగినటువంటి ఘటన చూసుకుంటే కర్నూలు జిల్లా బార్డర్, ఇక్కడ ఈ ప్రమాదం ఉలిందకొండ వెల్దుర్తి మధ్యన జరిగింది. స్పష్టంగా మనం చూస్తున్నాం గాలి బూడిదైపోయి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. మాంసపు ముద్దలు మాత్రమే మనకు కనిపిస్తా ఉన్నాయి. అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి. దిగువ భాగంలో చూసుకుంటే ఒక చిన్న పిల్ల చెప్పండి. కెమెరామెన్ కాస్త జూమ్ అవుట్ వచ్చే ప్రయత్నం చేయమనండి. ఆ విజువల్స్ ని కాస్త మినహాయించే ప్రయత్నం చేయమని, ఎందుకంటే ఆ మృతదేహాలకు సంబంధించి హైలీ డిస్టర్బింగ్ కాబట్టి వాటికి వెళ్ళొద్దని చెప్పండి. ఎస్, ప్లీజ్ కంటిన్యూ హుస్సేన్. మనం చూస్తూ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలను కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా తాజాగా మనకు కనిపిస్తుంది పొగలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా డెడ్ బాడీస్ కాలిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం ఒక్కసారి చూసినట్లయితే ఈ ఘటనకు మొత్తం ఒక విషాదకరమైనటువంటి ఛాయలు. సుమారుగా 40 మంది కుటుంబాల్లో ఈ విషాదాన్ని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే మొత్తం ఈ బాడీ బస్సులో కాలి బూడిదిపోయినటువంటి పరిస్థితి. కనీసం డెడ్ బాడీకి సంబంధించినటువంటి దయచేసి ఆ ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి. మృతదేహాలు లేకపోతే భౌతికాయాలు అంటూ ఉపయోగించే ప్రయత్నం చేయండి. ప్లీజ్ కంటిన్యూ. భౌతికాయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఘటన జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినా సరే, అంటే ప్రమాదం జరిగేటువంటి సమయంలో పెద్ద స్థాయిలో వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం పడుతూ ఉన్నా కూడా మంటలు అదుపు కాలేదు. అదే స్థాయిలో ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్స్ ఇక్కడ స్థానికంగా చేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సినటువంటి
నష్టం మొత్తం జరిగినట్లు మనకు హుసేన్, అంటే ప్రమాద సమయంలో ఎంతమంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు, ఎంతమందిని రెస్క్యూ చేయగలిగారు, ఎంతమంది బయటపడ్డారు, అధికారులు ఏమంటున్నారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రమాద సమయంలో 40 మంది ఈ ప్రయాణికులతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో 11 మంది జంప్ అయిపోయి, అంటే ఇక్కడ నుంచి బస్సు ప్రమాదంలో నుంచి బయటపడిపోయి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి. అయితే ప్రమాద ఘటనలో కొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏం జరిగింది సార్? మాకు దాదాపు 4 టైంలో మాకు కాల్ వచ్చింది సార్, చిన్నటేకూరు దగ్గర బస్సు ఫైర్ అయిందని. ఆ చిన్నటేకూరు హైవే వెనుకొసలకు మాకు అక్కడ లేదు. మాకు చిన్నటేకూరు గ్రామానికి ఒక 3 కిలోమీటర్లు దూరంలో ఉంది సార్. మేము ఇక్కడికి వచ్చే టయానికి దాదాపు మొత్తం 80% కాలిపోయింది. మంటలు చెలరేగి అప్పటికే అధికారులు కూడా కొంతమంది వచ్చినారు. మరి కొంతమంది కూడా బయటికి పోయినారంటే మేము వచ్చే లోపలనే వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఈ బస్సు ఫైర్ కారణం ఏమంటే, ముందు బైక్ వస్తున్న ఆ బైక్ని గుద్దడం వల్ల ఆ బైక్ మరి ఫైర్ అయిందో ఎట్లయిందో తెలియదు సార్. మేము వచ్చే టయానికి పూర్తయింది. కానీ ఈ ప్రమాదం అయితే ఘోరమైన ప్రమాదం సార్. ఇటువంటి ఘోరమైన ప్రమాదం ఇప్పుడు జరగలేదు. వాళ్ళు పాపం గాఢ నిద్రలో ఉంటారు. ఆ టైంలో అంటుకుంది కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ఆస్కారం లేక మొత్తం సజీవ దహనమైనారు. కాబట్టి ఇటువంటి కుటుంబాలకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ తరఫున కావచ్చు, ఆ కుటుంబాలని ప్రతి ఒక్కరిని కూడా ఏ ఊరు ఎక్కడ అని వాళ్ళని సేకరించి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కూడా స్పందిస్తున్నాం. నా పేరు కే పెద్ద. ఘటన జరిగినప్పుడు అంటే మీకు ఎవరు సమాచారం ఇచ్చారు, ఎలా తెలుసు? అంటే విలేజ్ వాళ్ళే ఇక్కడ, అంటే వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసినారు, విలేకరులే వాస్తవంగా. అయితే ఎక్కడైనా వచ్చేస్తే బయటకి లేదు, మా ఊరు దగ్గరికి ఇక్కడికి వస్తాలకి కొంత టైం పట్టింది సార్. ఈ ప్రమాదం దగ్గరకు వస్తాలకి దాదాపు 8% కాలిపోయింది. మంటలు చెలరేయడం వల్ల మేము కూడా దగ్గరికి రాలేక దూరంగానే ఉన్నాం. అంత ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పటికే అధికారులు కూడా వచ్చినారు. ఇంకా వాళ్ళు కూడా పూర్తి సమాచారం సేకరిస్తున్నారు సార్. ఆ సమయంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? చిన్న చినుకులు, ఎక్కువ పెద్ద ఏం లేదండి. కొత్తగా చూసుకుంటే ప్రమాదం జరిగినప్పుడు అంటే 4 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది, 3 గంటల ప్రాంతాల్లో సమాచారం వచ్చింది. ఆ సమాచారం రాగానే సంఘటన స్థలానికి స్థానికంగా ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న టేకురు, పెద్ద టేకురు, ఉలిందుకొండ గ్రామాలకు సంబంధించిన ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగింది. 80% కాలిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎక్కడ కూడా ఏమీ కనిపించినటువంటి పరిస్థితి, అంటే ఆ భౌతిక కాయాలన్నీ కూడా కనిపించినటువంటి పరిస్థితి. మొత్తం అప్పటికి కాలి బూడిదవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా మంటలు చెల్లరేగడం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన, 3 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడేలాగా తెల్లవారుతున్ననే 40 మంది సంబంధించిన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఏవైతే ఉన్నారో ఆ బస్సులో ఉన్నటువంటి సుమారు 20 మంది ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే గాయపడిన వారిని ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది హుసేన్? సచిన్, వాళ్ళ స్థానికంగా అంటే కర్నూలు ఘటన జరిగిన స్థలం నుంచి కర్నూలుకి సుమారుగా 20-25 కిలోమీటర్లు ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి. ఆ శాఖలో నుంచి కూడా కనీసం తేరుకొని మాట్లాడడానికి చాలా సమయం పట్టింది. మీడియా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా పలకరించినప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నాం. జరిగిన ఘటనని ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పరిస్థితి. దయచేసి మళ్ళీ కొంత సమయం ఇవ్వండి అనేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక్కడ స్పష్టంగా బైకర్ ఎదురుగా వెళ్తున్నటువంటి బైక్ ను బస్సు ఢీకొంది. ఆ బైక్ ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా బస్సు కిందికి బైక్ వెళ్ళిపోయినటువంటి ఘటన. అందులో ఉన్నటువంటి పెట్రోల్ ఒక్కసారిగా బగ్గుమన్న తర్వాతే ఈ ఘటన జరిగినట్టు తెలుసు. ఒకవేళ వెనక భాగాన బస్సు తగలబడిపోయి ఉంటే, మంటలు వచ్చి ఉండింటే మాత్రం చాలా మంది ప్రాణాలు కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ బస్సు ఎదురుగా అంటే మొదటి భాగంలోనే ఎదురుగా ఉన్నటువంటి భాగంలోనే ఒక్కసారిగా మంటలు చెల్లరేగడంతో ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బయటికి ఎగ్జిట్ రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి డోర్ ప్రధానంగా ఒకటి ఉంటుంది. అదే సమయంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినటువంటి నేపథ్యంలో అందరూ కూడా మెలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. గాఢ నిద్రలో ఉంటారు, నిద్ర మత్తులో ఉంటారు. ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐఎమ్ షాక్డ్ టు లెర్న్ అబౌట్ ది డివాస్టింగ్ bus fire accident near Chinnatekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and affected families అంటూ కూడా
ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఘటన తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పుకొచ్చారు. చిన్నటేకూరు గ్రామం, కర్నూలు డిస్టిక్లో జరిగిన ఈ